ఈరోజు దేవుని మాట ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము మొదటి నుంచి చివరి వరకు విని దేవుని ఆశీర్వాదాలు పొందండి. 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు అబ్రాహాంతో చెప్తున్న మాట ఏమని చెప్పాడు? ఆయన ఒక నిబంధన నియమించాడు. ఆయన దాన్ని గైకొంటే, దాన్ని ఆచరిస్తే అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రాహాంతో చెప్పాడు. అబ్రాహాంతో చెప్పిన మాట ఈరోజు నీతో నాతో వాక్యం వింటున్న మనతో చెప్తున్నాడు. మనందరినీ అత్యధికంగా అభివృద్ధి పరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ ఆరో వచనం చూడండి, నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. అత్యధికమైన అభివృద్ధి అంటే ఏంటి? అన్నిట్లోనూ అత్యధికమైన ఆశీర్వాదాలు, అత్యధికమైన వృద్ధి కలుగజేసే దేవుడు. సంతానంలోనూ, ఆర్థికంగా, అన్నిట్లోనూ, ఆరోగ్యంలోనూ, ఆయుష్లోనూ, అన్నిట్లోనూ అత్యధికమైన వృద్ధి కలుగజేసి రాజులు కూడా నీ యొక్క సంతానంలో నుండి వచ్చేవారుగా ఉన్నారు. మరి ఇక్కడ 10వ వచనం చూద్దాం. నాకును నీకు నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, నిబంధన దేవుడు ఏం నిబంధన చేశాడో చూద్దాం. మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. దేవుడు చెప్తున్న నిబంధన సున్నతి పొందవలెను అని చెప్తున్నాడు. మరి దేవుడు రాకముందు సున్నతి జరిగేది. 8 దినముల వయసు కలిగిన ప్రతి ఒక్కరికి సున్నతి చేయడం జరిగేది. మరి ఇప్పుడు ఏ సున్నతి కావాలి చూడండి. రోమా 2:29 వచనం, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వల్లనే కలుగును. మరి ఇక్కడ చూసారా, స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు రాకముందు అప్పుడు అలాగా, దేవుడు వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఇదివరకు పొట్టేళ్ళను, ఇంకా గొర్రెలను, మేకలను, ఎద్దులను అర్పించేవారు బలిగా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. అదే రకంగా సున్నతి కూడా ఇదివరకు జరిగేది దేవుడు రాకముందు. దేవుడు ఎప్పుడైతే వచ్చి సిలువలో ఆయన నలిగిపోయి ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడో ఆ సున్నతి కూడా లేదు. నీకు ఏ కష్టము లేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు అసలు నువ్వు ఇంత కూడా బాధ పడవసరం లేదు, ఇంత కూడా డబ్బు ఖర్చు చేయవసరం లేదు, దేవుని దగ్గరికి ఏమీ తీసుకురావసరం లేదు. మరి నువ్వేం తీసుకురావాలి? నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి, నీ హృదయాన్ని తీసుకురావాలి, నీ హృదయంలో ఆయన ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ రోమా 2:29 వచనంలో, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అటు వానికి మెప్పు మనుషుల వలన కలుగదు కానీ దేవుని వలనే కలుగును. మరి మన అంతరంగమందు సున్నతి జరగాలి. ఎలా జరుగుతుంది సున్నతి? కోయబడాలి. పాపం శాపాన్ని అది ఏం చేయాలి? సున్నతి చేయబడాలి. దాన్ని తీసివేయాలి హృదయంలో నుంచి. తలంపులను, ఆలోచనలను, క్రియలను ఏవైతే దేవుని విరోధంగా ఉన్నావో వాటన్నిటిని తొలగించుకోవడమే సున్నతి. ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలాగే దేవుని యొక్క శక్తితో నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉండాలి. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. ఎలా కుమ్మరిస్తాడు? చెప్పాడు కదా దేవుడు అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని. అన్నిట్లో అత్యధికంగా వృద్ధి కలుగజేస్తాడు ఆయన. మరి అంతరంగమందు సున్నతి ఉందా లేదా పరీక్షించుకోవాలి.
సున్నతి లేకపోతే మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలు, మన క్రియలు అలాగే ఉంటాయి. అయ్యో! నేను సున్నతి పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను మారు మనసు పొందాను అని అనుకోవడమే తప్ప, ప్రజలు అమ్మో! చర్చికి వెళ్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు వీరు అని అనుకోవడం తప్ప, ఎవరి హృదయం యొక్క సున్నతి వారికే తెలుసు. సున్నతి చేయబడిందా, సున్నతి లేదా అన్న విషయము దేవుడికి తెలుసు, వారి హృదయాలకు మాత్రమే తెలుసు. మాటల్లో, వారి యొక్క క్రియల్లో, వారి చేష్టల్లో మార్పు లేకపోతే సున్నతి లేనట్లే. మరి ఆత్మందు, అంతరంగమందు సున్నతి జరగాలి. ప్రతి దాన్ని మార్చుకోవాలి, ప్రతి పద్ధతిని మార్చుకోవాలి, ప్రతి అలవాటును మార్చుకోవాలి, ప్రతి మాటలను మార్చుకోవాలి. అన్నీ మార్చుకుంటేనే సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మందు జరుగునది. ఆత్మ పరచబడుతుంది. ఆ ఆత్మ దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఏది అడిగినా సరే దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క పోలికలలో నడుచుకొని హృదయమందు సున్నతి జరిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి ఇంకా మనము సున్నతి లేని వారమైతే సున్నతి పొందుదాము. ఎలాగా? హృదయంలో ఉన్న ప్రతి దాన్ని, దేవునికి విరోధంగా ఉన్న ప్రతి దాన్ని తీసివేద్దాం, కొట్టివేద్దాం. తండ్రి పోవట్లేదా? ఒకవేళ దేవుణ్ణి అడుగు, అన్నీ తీసివేస్తాడు. నువ్వు బైబిల్ పట్టుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ఎక్కువగా అన్నీ పోతాయి. సున్నతి హృదయం ముందు జరుగుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, అబ్రహాంతో చెప్పిన మాట ఈరోజు వాక్యం వింటున్న మాతో చెప్పు, అత్యధికంగా అభివృద్ధిపరుస్తానంటున్నావయ్యా. మా యొక్క హృదయమందు సున్నతి కలిగిన వారమై ప్రభా, నీ వాక్యాన్ని, నిన్ను ప్రేమించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, మాటలు, చేష్టలు, క్రియలు, ఆలోచనలు తండ్రి సున్నతి లేకపోతే ఈ రోజు నుంచి సున్నతి పొంది ప్రభా, హృదయాన్ని శుద్ధిపరచుకొని ప్రభా నాయన, పవిత్రపరచుకొని నీ ఆత్మను నింపుకొని ప్రభా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవెనతో నింపండి. కృపగల దేవుని కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.